హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మాస్క్ ఇంపార్టెంట్ కాదు, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ మీరు ఈ 2025 కానీ 26 జాన్ ఇంటేక్ కానీ డేటా సైన్స్ చూస్ చేసుకుని యూకేకి వద్దాం అనుకుంటే మీకు ఎటువంటి రోల్స్ ఉంటాయి, ఎటువంటి శాలరీస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఎస్పెషలీ అసలు జాబ్ మార్కెట్ యూకేలో అసలు డేటా సైన్స్ జాబ్స్కి ఎలా ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అ కంప్లీట్ ఫ్రెషర్ ఆర్ లేదంటే ఒక 1-2 ఎక్స్పీరియన్స్, మీకు ఐటీ ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఉండి విచ్ ఇస్ లైక్ నాట్ రిలవెంట్ టు డేటా సైన్స్ అగైన్, మీకు అసలు ఈ డేటా సైన్స్ జర్నీ యూకేలో ఎలా ఉండొచ్చు అన్నది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. అండ్ ఆల్సో వీల్ ఆల్సో టాక్ అబౌట్ కరెంట్ స్టూడెంట్స్ హూ ఆర్ లైక్ డూయింగ్ దేర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్. ఇన్ కేస్ మీరు జాబ్ అప్లికేషన్స్ పీరియడ్లో ఉంటే what mistakes you should avoid to get your first data science job. First, let's start with the fresher candidates. I mean, ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఇన్ ద సెన్స్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డేటా సైన్స్ చూస్ చేసుకుని యూకేకి వద్దాం అనుకుంటున్నారు. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈవెన్ దో ఐ వర్క్ ఆన్ క్లౌడ్ అండ్ డెవాప్స్ స్టఫ్, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ వి గెట్ ఈ వన్ కాల్స్లో అవ్వచ్చు, లేదంటే కమెంట్స్లో అవ్వచ్చు. చాలామంది ఏంటంటే దే ఆర్ లైక్ కంపేరింగ్ దిస్ డేటా సైన్స్ విత్ క్లౌడ్. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే కదా, ఇప్పుడు ప్రజెంట్ 3 ఫీల్డ్స్ బాగా పాపులర్ ఉన్నాయి: సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ అండ్ డేటా సైన్స్. సో వీళ్ళు ఏంటంటే కంప్లీట్ బిగినర్స్ సైబర్ సెక్యూరిటీకి వెళ్ళడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అది ఒక కంప్లీట్ డిఫరెంట్ డొమైన్ కాబట్టి. బట్ ఈ క్లౌడ్కి డేటా సైన్స్కి కంపేర్ చేసి దే ఆర్ లైక్ షఫలింగ్ బిట్వీన్, అసలు దేనికి వెళ్ళాలని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్, వెన్ ఎవర్ యూఆర్ లైక్ చూసింగ్ ఎ డేటా సైన్స్ డిగ్రీ, యూ హ్యావ్ టు కన్సిడర్ ఫ్యూ థింగ్స్. సో అసలు ఏం కన్సిడర్ చేయాలి, అసలు ఎవరు డేటా సైన్స్ డిగ్రీ తీసుకోవచ్చు అండ్ ఎవరు తీసుకోకూడదు. అండ్ ఇన్ కేస్ మీరు స్టార్టింగ్ ఫేజ్లో ఉంటే, ఇంకా కోర్స్ చూస్ చేసుకోలేదు అండ్ ఐఎమ్ నాట్ ష్యూర్ లైక్ వెదర్ టు గో అహెడ్ విత్ డేటా సైన్స్ ఆర్ నాట్, అసలు దేని బేసిస్ మీదే ఇది మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, బిఫోర్ లైక్ యూ choose this course like data science field, don't go with like consultancy suggestions or like someone who might told you that like data science is like very popular and it would just boom in next 10 years and stuff. బేసిక్ ఏంటంటే ఓకే, చాలా పాపులర్ ఇది డేటా సైన్స్ అన్నది, ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా రివాల్వింగ్ అరౌండ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇది చేసేది నువ్వు, సో యూ హ్యావ్ టు నో వెదర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్ ఆర్ నాట్. సో ఎస్పెషలీ యూకే మార్కెట్ ఏంటంటే చాలా కాంపిటేటివ్ ఉంటుంది అనమాట. సో యూ హ్యావ్ టు రియలీ ఎంజాయ్ ది స్టఫ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైక్ డైలీ జాబ్ ఆఫ్టర్ యూ కంప్లీట్ యువర్ మాస్టర్స్. సో ఇందులో మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, just before you go through your like course selection or whatever thing that you have, first understand what roles do you have in this data science field. So let's talk about what kind of roles we have. సో డేటా సైన్స్లో ఏంటంటే మనకి ఒకటి డేటా ఇంజనీరింగ్ రోల్ ఉంటుంది, డేటా అనలిస్ట్ రోల్ ఉంటుంది, అండ్ డేటా సైంటిస్ట్ రోల్ ఉంటుంది. సో చాలా మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఒక డేటా సైన్స్ డిగ్రీ చేస్తే యూ కెన్ అప్లై ఫర్ ఎనీ ఆఫ్ దీస్ రోల్స్. బ్లండర్ మిస్టేక్ ఇది, ఎందుకంటే దీస్ ఆర్ లైక్ వెరీ డిఫరెంట్ రోల్స్. అండ్ ఎస్, లైక్ ఈవెన్ దో దీస్ ఆర్ లైక్ 3 డిఫరెంట్ రోల్స్, దే వర్క్ వెరీ క్లోజ్లీ టు ఈచ్ అదర్. సో బేసిక్ ఎలా అంటే, ఈ డేటా ఇంజనీర్ అన్న పొజిషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఒక ఇంజనీరింగ్ టీంలో పొజిషన్ ఇది. అండ్ డేటా అనలిస్ట్ పొజిషన్ వచ్చేసి అది అనలిటిక్స్ టీంలోకి వస్తుంది అనమాట. అండ్ డేటా సైంటిస్ట్ గురించి అసలు మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ రోల్. సో ఈ డేటా అనలిస్ట్ అండ్ డేటా ఇంజనీర్ ఏంటంటే దే వర్క్ ఇన్ అ పైప్ లైన్. వీ కుడ్ సింప్లీ సే దాట్ లైక్ దే వర్క్ ఇన్ అ పైప్ లైన్. సో ఫస్ట్ వచ్చేసి డేటా ఇంజనీర్ దే టేక్ కేర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ that requires to like pull data. So lot of data sources, either manki if you take an example like bank ATM machines or like self service machines or like customer transactions, even ఏంటంటే lot of data sources ఉంటాయి. సో వీటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే you have to tunnel these like data sources so that it lands in your database. So he'll create like pipelines like ETL and everything. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఉంటాడు అనమాట డేటా ఇంజనీర్ అన్న పొజిషన్. సో డేటా అనలిస్ట్ వచ్చేసి he'll try to make use of this data to represent it like as meaningful as possible. సో సింపుల్గా ఏంటంటే, ఈ డేటా ఇంజనీర్ అన్నాడు ఏంటంటే వీడు టనల్ చేస్తాడు డేటాని అండ్ ఇట్ ల్యాండ్స్ ఆన్ అ డేటాబేస్ లైక్ ఆర్ వాట్ ఎవర్ ది పూల్ దట్ దే హ్యావ్. అండ్ ఈ డేటా అనలిస్ట్ ఆ డేటా యూజ్ చేసుకుని వాళ్ళు విజువలైజ్ చేస్తారనమాట ఈ డేటాని లైక్ ఇన్ అ మీనింగ్ఫుల్ వే.
సో వీళ్ళు వర్క్ చేసే టూల్ సెట్ వచ్చేసి ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. లైక్ విజువలైజేషన్ టూల్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు. ఇప్పుడు డేటా ఇంజనీర్ చూసుకుంటే వాడు ఈటీఎల్ అని, ఈ డేటాబేసెస్ ఈ స్టఫ్ మీద వర్క్ చేస్తే, డేటా అనలిస్ట్ వచ్చేసి విజువలైజేషన్ టూల్స్ లైక్ టాబ్లూ, లైక్ పవర్ బిఐ, ఎక్సెల్, లైక్ ఇలాంటి టూల్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు వీళ్ళు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ డేటా సైంటిస్ట్. వీళ్ళు అసలు ఈ వర్క్ ఫ్లోలోనే ఉండరు. దే మేక్ యూజ్ ఆఫ్ దిస్ లైక్ విజువలైజ్డ్ డేటా, లైక్ మీనింగ్ఫుల్ డేటా, అండ్ దిల్ బిల్డ్ మోడల్స్. సో వీళ్ళు మోడల్స్ బిల్డ్ చేస్తారు, ఎందుకంటే ఎట్ ది ఎండ్ యూఆర్ వర్కింగ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ లైక్ యూ మీట్ యువర్ గోల్స్, రైట్? సో నెక్స్ట్ 2 yearsలో ఈ కంపెనీ గ్రోత్ పెంచాలంటే యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ డేటా యాజ్ మచ్ as పాసిబుల్. సో ఇలాగా మీరు డేటాని యూస్ చేసుకుని ఈ మోడల్స్ని ఇంప్లిమెంట్ చేసి, అప్లై చేసి, they'll like provide trends. Okay, this part of our product is like expected to grow in like next 2-3 years, so let's make use of this data and like apply this model and see like what kind of trends we can get. So ఇలాంటి వాటి మీద ఏంటంటే ఇది కంప్లీట్గా ఏంటంటే ఇన్నోవేషన్లా ఉంటుంది అనమాట డేటా సైంటిస్ట్ రోల్. అండ్ ఈ రోల్స్ గురించి పక్కన పెట్టేస్తే, ఇన్ కేస్ నువ్వు ఒక ఫ్రెషర్గా ఇక్కడ డేటా సైన్స్ చేయడానికి వస్తున్నావు, లేదంటే నీకు 1-2 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో, బట్ డేటా సైన్స్లో లేదు నీకు. సో కెన్ యూ టార్గెట్ దిస్ డేటా సైన్స్ రోల్, డేటా సైంటిస్ట్ రోల్? I would say it's close to impossible because this is not an entry level role, but it's not completely impossible, I would say, because I know few people who went into this data scientist roles, but either graduate roles gaani ledante internships gaani, you have to start here. సో డైరెక్ట్గా ఒక కంపెనీ ఒక డేటా సైంటిస్ట్ రోల్లోకి ఒక కంప్లీట్ ఫ్రెషర్ని కానీ లేదంటే ఇర్రెలవెంట్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని తీసుకోదు. సో నువ్వు డేటా సైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ద 2 most possible roles you can expect is either a data engineer or a data analyst. So this is how it's going to be, and you have to pick a single role because like we said earlier, ఈ డేటా అనలిస్ట్ అవనివ్వండి లేదంటే డేటా ఇంజనీర్ అవనివ్వండి, దే రిక్వైర్ ఎ స్పెసిఫిక్ టూల్ సెట్. సో ఈ 2 టూల్ సెట్స్ మనం మాస్టర్ చేయడం అనేది it's not like impossible, but it's very hard to like ace these like 2 stacks. So either you have to like you should have a clear understanding, either analyst ledante engineering ki veldama, ante gaani ఫస్ట్ మీకు అసలు డేటా సైన్స్ ఐడియా లేకుండా ఓకే ఐల్ గెట్ ఎనీ ఆఫ్ దీస్ రోల్స్ అని చెప్పి యూకేకి వస్తే యూ హ్యావ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ముందే మీరు ఫిక్స్ అవ్వండి, వచ్చే ముందే ఇంజనీర్కి వెళ్దామా లేదంటే అనలిస్ట్కి వెళ్దామా. అండ్ ఆల్సో ఈ మాస్టర్స్కి వచ్చే ముందే మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి ఈ రోల్స్ని. ఇన్ కేస్ ఇంజనీరింగ్కి వెళ్తే ఈటీఎల్ టూల్స్ ఏంటి, అసలు MySQL డేటాబేసెస్ ఎలా వర్క్ అవుతాయి, వాట్ కైండ్ ఆఫ్ క్వరీస్ దట్ యూ రన్. సో ఇలాంటివి ఏంటంటే బేసిక్ ఐడియా ఒకసారి మీరు చూసుకున్నట్టయితే, ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు డేటా సైన్స్ ఓకే బూమింగ్లో ఉంది, బట్ నీకు ఈ MySQL కానీ ఇలాంటివి నచ్చాలని లేదు కదా. సో వన్స్ యూ లైక్ గెట్ టు నో అబౌట్ దీస్ థింగ్స్, దెన్ యుల్ నో వెదర్ యు ఆర్ లైకింగ్ ఇట్ ఆర్ నాట్. సో అప్పుడు నువ్వు ఒక లైక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవచ్చు అనమాట బేసిక్గా. అండ్ ఆల్సో వై ఇట్స్ ఇంపార్టెంట్, అన్లైక్ అ నార్మల్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ, ఇన్ కేస్ మీరు ఒక నార్మల్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ తీసుకున్నట్టయితే మాస్టర్స్లో యూ హ్యావ్ మోర్ ఆప్షన్స్. ఎందుకంటే ఇట్స్ అ సెంట్రలైజ్డ్ కోర్స్. నువ్వు డేటా సైంటిస్ట్ డేటా ఫీల్డ్స్కి వెళ్ళొచ్చు, ప్రోగ్రామింగ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు, లేదంటే క్లౌడ్ సైన్స్ దేనికైనా వెళ్ళొచ్చు. ఇది సెంట్రలైజ్డ్ కోర్స్ ఇది. బట్ ఇఫ్ యూ టేక్ డేటా సైన్స్, ఇది స్పెసిఫిక్గా డేటా సైన్స్ ఫీల్డ్కే. సో ఇన్ కేస్ నువ్వు చూస్ చేసుకున్న తర్వాత ఒక 6 months తర్వాత నీకు తెలిసిందనుకో, ఇలా నాకు SQL నచ్చట్లేదు, లేదంటే నాకు ఇలా బేసిక్గా నాకు ఈ డేటా సైన్స్ ఫీల్డే నచ్చట్లేదని నువ్వు రియలైజ్ అయితే, దెన్ యుల్ బి స్టక్. ఎందుకంటే ఇట్స్ వెరీ హార్డ్ టు లైక్ జంప్ టు అదర్ ఫీల్డ్స్ వెన్ యూ హ్యావ్ అ స్పెసిఫిక్ డొమైన్ రిలేటెడ్ కోర్స్. సో నీకు అక్కడ మాస్టర్స్ వచ్చినా సరే ఇట్ వోంట్ బీ యూస్ఫుల్. ఇన్ కేస్ నువ్వు డేటా రిలేటెడ్ రోల్స్కి వెళ్తేనే నీకు అది యూజ్ అవుతుంది, లేదంటే నువ్వు మైండ్ చేంజ్ చేసుకుని నెక్స్ట్ వేరే రోల్కి వెళ్దామంటే ఇట్స్ గోయింగ్ టు బీ కంప్లీట్లీ యూజ్లెస్. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ రీచింగ్ అవుట్ టు అస్ స్టేటింగ్ దట్ ఓకే ఐఎమ్ నాట్ లైకింగ్ డేటా సైన్స్ ఎనీమోర్, బట్ I still have the degree, but I'm still like I'm trying to find other roles, like what can I do. So ఈ సిచ్యువేషన్లో ఉండకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు లైక్ నో ఓకే ఏం టూల్స్ యూజ్ చేస్తాం, ఇన్ కేస్ నేను ఈ ఫీల్డ్లో కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఎటువంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి. సో బేసిక్ అండర్స్టాండింగ్ ముందే తెచ్చుకుని మీరు కనుక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోగలిగితే మీరు జాబ్ తెచ్చుకోవడానికి పెద్ద టఫ్ అనిపించదు అనమాట.
So let's talk about our current people who are like studying data science or who just completed their data science. సో మీరు జాబ్స్ ఈజీగా తెచ్చుకోవాలంటే, జాబ్స్ తెచ్చుకోవడానికి మీరు అవాయిడ్ చేయాల్సిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, డోంట్ టార్గెట్ లైక్ మల్టిపుల్ రోల్స్. ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఒక రోల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంజనీరా, లేదంటే అనలిస్టా, లేదంటే డేటా సైంటిస్టా, ఖచ్చితంగా ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలామంది సివీస్ చూస్తుంటే ఏమవుతుందంటే, దే హ్యావ్ స్కిల్స్ విచ్ ఆర్ సెంట్రలైజ్డ్. సో డేటా సైన్స్ స్కిల్స్, డేటా అనలిస్ట్ స్కిల్స్, ఇంజనీర్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఒకే సివిలో పెట్టేసి వీళ్ళు అప్లై చేస్తున్నారు. అండ్ ఒక్క రోల్కి అప్లై చేయట్లా, వీళ్ళు ఈ 3 రోల్స్కి అప్లై చేస్తున్నారు అనమాట. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ దీస్ రోల్స్, మేక్ డిఫరెంట్ సివీస్. సో అనలిస్ట్కి ఒక సివీ బిల్డ్ చేయండి, ఇంజనీర్కి ఒక సివీ బిల్డ్ చేయండి, అండ్ సైంటిస్ట్కి ఒకటి. ఎందుకంటే కంపెనీస్కి తెలుసు ఒకే పర్సన్కి ఈ 3 రోల్ స్కిల్స్ ఉండడం అన్నది ఇట్స్ క్లోజ్ టు ఇంపాసిబుల్ అని చెప్పి. సో అందుకనే వాళ్ళు ఇన్స్టెంట్గా రిజెక్ట్ చేస్తారు. దే విల్ నో దట్ యువర్ లైక్ బ్లఫింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టార్గెట్ like specific roles with different CVs, and I would suggest that you should like stick to a single role. So engineer avvachu, analyst avvachu, like stick to a like single role so that you can like better perform, and also you don't have to learn like irrelevant skills also. And let's talk about the salary range. It applies to both people obviously, like who are currently doing masters and look who are planning to come to the UK like to do their like data science degree. సో డేటా సైంటిస్ట్ అన్న రోల్కి ఏంటంటే ఆబ్వియస్గా ఎంట్రీ లెవెల్కే నీకు 40+ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ ఆన్ ది హైయర్ లైక్ ఎండ్, ఐ వుడ్ సే. బట్ యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రెషర్స్ అండ్ లైక్ పీపుల్ విత్ ఇర్రెలవెంట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు గెట్ దిస్ జాబ్. బట్ లెట్స్ టాక్ అబౌట్ డేటా ఇంజనీర్ అండ్ అనలిస్ట్. సో ఇఫ్ యూ టేక్ like this data engineer or analyst, this would be your like ideal role to get into this data science field. సో డేటా ఇంజనీర్కి వచ్చేసి, ఇఫ్ యు ఆర్ లైక్ వర్కింగ్ ఇన్ అ ప్రైవేట్ సెక్టర్ యాజ్ అ డేటా ఇంజనీర్, లైక్ యువర్ సాలరీ వుడ్ స్టార్ట్ at anywhere around like 35k to 55k, and if you have like 1 or 2 years experience, it would definitely go to 50. So it starts from 50 basically. And analyst also it goes to same, but you might not get as much as an engineer is getting. So but still you would get closely anywhere around 35 to 50. So this is what the typical salary ranges for these 2 roles would look like. So yeah, and also yes, like market aithe undi, but it depends like how you are approaching it. You have to be very strong at a specific role. So it's not like you're like promising everything. సో జనాలకి తెలుసు కదా బేసిక్గా ఇవన్నీ స్కిల్స్ ఓకే క్యాండిడేట్కి ఇంపాసిబుల్ అని చెప్పి. సో యూ హ్యావ్ టు బీ టార్గెటింగ్ అ స్పెసిఫిక్ రోల్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు లైక్ టార్గెట్ మల్టిపుల్ రోల్స్, మేక్ డిఫరెంట్ సివీస్. దాట్స్ హౌ ఇట్ వర్క్స్. సో దట్ లైక్ ఎలాగో ఎంట్రీ లెవెల్ జాబ్స్కి వెళ్తున్నావు కాబట్టి జాబ్ వచ్చిన తర్వాత యూ కెన్ లైక్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దట్ స్పెసిఫిక్ రోల్, అండ్ యూ కెన్ లీవ్ దట్ అదర్ 2 roles aside. Yeah, if you have any doubts related to this specific topic, please feel free to comment. I'll see you on the next video. Until then, bye bye.